దేవుని వల్లరా కొంచెం త్వరగా రావడానికి ప్రయత్నం చేయాలి మీరు. ఇప్పుడు కొన్ని మంచి విషయాలు నేను చెప్తాను, మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. దేవుని పిల్లలారా, ఈ మధ్యకాలంలో మరి పగడాల ప్రవీణ్ గారి మరణం విషయమై కొందరు హత్య అని, కొందరు యాక్సిడెంట్ అని, మొత్తానికి ఈ మధ్య అంతా కూడా ఇది బాగా హాట్ టాపిక్గా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా దీని గురించే ప్రస్తావన, దీని గురించే మాట్లాడుకోవడం. నన్నైతే చాలామంది అడిగారు, ఏమండి మరి యాక్సిడెంటా లేకపోతే ఇది హత్య అంటే, మరి నాకేం తెలుసు చెప్పండి. యాక్సిడెంట్గానే అది కనపడతా ఉంది. ఏమంటే ప్రభుత్వం వారు కూడా ఇది యాక్సిడెంట్ అని నిర్ధారించారు. హత్య అనడానికి రుజువులు లేవు, మన దగ్గర ఎవిడెన్స్ ఏమీ లేదు. యాక్సిడెంట్ అనడానికి చాలా రుజువులు ఉన్నాయని ప్రభుత్వం వారు చెప్తున్నారు. ఓకే, ఏది ఏమైనా అది యాక్సిడెంటు లేకపోతే ఇంకొకరు చంపారు. మొత్తానికి ఇంకొకరు చంపినా కూడా ఆయన దేవుని కోసం బ్రతికాడని, మరి దేవుణ్ణి విమర్శిస్తున్నటువంటి వాళ్ళందరికీ సరైన సమాధానం చెప్పాడని, కాబట్టి అతన్ని ఎదుర్కోలేక, అతనికి సమాధానాలు చెప్పలేక కోపంతో ఊగిపోయి ఆయన ఊపిరి తీశారని చెప్పి అంటున్నారు. ఓకే, ఒక విధంగా చూస్తే ఆయన దేవుని కోసం బ్రతికి చనిపోవడంలో మరి గొప్పతనమే కనపడతా ఉంది. దేవుని కోసం బ్రతికి మరణించడంలో తప్పేమైనా ఉందా? ఈరోజు నేను సువార్త ప్రకటిస్తున్నాను, రోడ్ల మీదంతా వెళ్ళి నేను వాక్యం ప్రకటిస్తున్నాను. ఎవరో ఒకరు నన్ను చంపేశారనుకోండి, చచ్చిపోతూ నేనేం చేయాలి? తండ్రి, ఈ పాపము వారి మీద మోపకము అని వారి కోసం ప్రార్థన చేసి వారిని క్షమించండి అని చెప్పి చనిపోయి అనుకోండి, ఏమండి దేవునికి ఎలా ఉంటుంది? సంతోషమే కదా. మీకు ఎలా ఉంటుంది? ఇన్స్పిరేషన్ కదా. దేవుని కోసం బ్రతుకుతూ ఒక వ్యక్తిని క్షమించమని అడిగాడే, ఒక వ్యక్తిని క్షమించమని అడిగాడే. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? ఏమండి, క్షమించండి తండ్రి, అతను నన్ను చంపుతున్నాడు. ఏమండి, చంపేవాడు ఎవడు? నరహంతకుడు. నరహంతకుడికి నరకశిక్ష ఉంటుంది. ఈ నరకశిక్ష నుంచి అతన్ని తప్పించండి తండ్రి, అతని మీద ఈ పాపం మోపకము అన్నాను అనుకోండి, నా తండ్రికి ఎలా ఉంటుంది? నా తండ్రి అయిన దేవునికి చూసే మీకు కూడా బతికితే షడ్రకలాగా బతకాలరా, ఇలా మరణం రావాలరా అనుకుంటారు అనుకోరా? అదండి మరణం. ప్రభునందు నిద్రించడం అంటే ఇది. బ్రాందీ అంతా తాగి చచ్చిపోయినాడు అనుకో, ఏమండి ఊరంతా తిరిగి తిరిగి చచ్చిపోయినాడు అనుకో, ఆయన సమాధుల మీద ఏం రాస్తారు? ప్రభునందు నిద్రించారు. ఏమండి బ్రాందీ తాగి చచ్చిపోయినాడు కూడా ప్రభునందు నిద్రించారు. ఊరు మీద పడి తిరిగి 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 తిరుగుబోతుగా చచ్చిపోయాడు అనుకో, ప్రభునందు నిద్రించాడు. నేనైతే ఒకవేళ నాకు బాగా తెలిసిన వాళ్ళు అయితే నాకే సమాధాన కార్యక్రమాన్ని అప్పగించాడంటే ప్రభునందు కాదు, తాగుడుపోతాడికైతే ఏమని రాస్తానో తెలుసా? బ్రాందీ యందు నిద్రించాడు. అంతేనా? తిరుగుపోతాడు చచ్చినాడు అనుకో, వాడు నాకు అప్పచెప్పినారు అనుకో, దేని యందు నిద్రించాడు? తిరుగుపోతున్నందు నిద్రించాడు. చచ్చిన ప్రతివాడు ప్రభునందు నిద్రించాడంట. ఏమండి, ప్రభునందు నిద్రించడం అంటే ఏమండి, ఒక సెఫన్ ఎలా నిద్రించాడు? ప్రభునందు నిద్రించాడు.
తండ్రి, వారు ఏమి చేయుచున్నారో వాళ్ళకి తెలీదు, ఈ పాపం వారి మీద, ఈ మరణం గొప్పదే కదా. ఒకవేళ ప్రవీణ్ గారు ఇలాగే చచ్చిపోయారని 100%కి 90% నమ్ముతున్నారు కదా. ఈరోజు ధర్నాలు కానీ ర్యాలీలు కానీ ఇవన్నీ కూడా చంపారు, ఒక మంచోడిని చంపారు అని ర్యాలీలు చేస్తున్నారు. ఒక మంచోడిని చంపారని చెప్పి ఏమండి ధర్నాలు చేస్తున్నారు. ఒక మంచోడిని చంపారని చెప్పి ఏమండి మీరందరూ కూడా చాలామంది కూడా యాక్చువల్గా అజయ్ బాబు అయితే చెప్పాను, మీకు గుర్తుందో లేదు, మొన్న చెప్పాను. ఏమని చెప్పానండి, మొన్న ఈ మధ్య మాట్లాడుతూ అతను ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని వర్లరా అతను మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటివంటే, నెక్స్ట్ చంపేది నన్నే అంట, నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి, నన్ను బెదిరించారు అందరూ, ఈసారి నన్ను చంపడానికి ఎవడన్నా రావాలా, ముందు వాడు చేతులు నరుకుతాను, తర్వాత వాడిని లేపేస్తాను, ఎవడైనా నా జోలికి వచ్చాడనుకో చంపాలని శాంతిలు లేచిపోతాయంటున్నాడు. ఎవరు? అజయ్ బాబు, ఖమ్మం జిల్లాలో ఉంటాడు అతను. అతను ఒక రౌడీ మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటాడు. రౌడీ ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడతాడు. కొడకల్లారా రే, ఏమండి మీ అందరికీ తెలుసు, ఒక సమరయుడు పడిపోయిండాడు దెబ్బలు తగిలి. ఏం చేశాడండి యేసుక్రీస్తు వారు అక్కడ? సమరయుడు పడిపోయిండాడు దెబ్బలు తగిలి. అక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేశారు? పొరుగువాడంటే ఎవరో కదా అక్కడ, ప్రభు అయినా యేసుక్రీస్తు వారే. ఒక పూటకూల్లో వారి ఇంటికి తీసుకెళ్ళి కొంత సొమ్ము అక్కడ ఇచ్చి, ఇతన్ని బాగా చూసుకో, ఒకవేళ ఇంకా ఏమన్నా సరే అవసరపడితే నేను మరలా నీకు వచ్చి నీ సొమ్ము నీకు ఇస్తాను, ప్లీజ్ దయ ఉంచి ఆ సహోదరుని జాగ్రత్తగా చూసుకో. ఎవరు అతను అసలు? ఏమవుతాడు ఇతనికి? ఎందుకు కాపాడినాడు? ఎందుకు రక్షించినాడు? నా సహోదరుడు అనుకున్నాడు. నేను అజయ్ బాబు గారిని అడుగుతున్నాను, సోదరా నువ్వు నాకంటే చిన్నోడు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు పాస్టర్ కదా, క్రీస్తుని నమ్మినవాడు కదా, క్రీస్తుని నమ్మినవాడు ఏం చేస్తాడు? ఏమండి వాళ్ళంటే నీ దృష్టిలో బుద్ధి లేని వాళ్ళు అనుకున్నాం, నీ దృష్టిలో తెలివి లేని వాళ్ళు, ఏదో తెలియక మాట్లాడినారు అనుకున్నాం. నువ్వేం చేయాలా? రండ్రా కొడకల్లారా అని అడుగుతూ ఉంటావా? ఇలా నీలా మాట్లాడమని బైబిల్లో ఏడన్నా ఉందా? కొత్త నిబంధనలో అడుగుతున్నాను నేను. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో పంటికి పన్ను ఉంది, కంటికి కన్ను ఉంది, కాలుకు కాలు ఉంది, చెయ్యికి చెయ్యి ఉంది. నువ్వు పాత నిబంధనకి చెందినవాడివా? నువ్వు పాత నిబంధనకి చెందినవాడివా? అలా చెందినవాడివైతే నువ్వు ఇశ్రాయేలులో ఉండాలి. ఆ ఇశ్రాయేలులో 12 గోత్రాలకు సంబంధించిన వాడు ఉండాలి. అయినా కూడా పాత నిబంధన చెల్లదు. ఎందుకు? యేసుక్రీస్తు వారు చేంజ్ చేశారు, పాత నిబంధనను కొట్టివేశాడు. ఇప్పుడు మనం అందరం దేని కింద ఉన్నాము? కొత్త నిబంధనకు ఉన్నాం. కొత్త నిబంధనలు ఏమని ఉంది? పంటికి పన్ను, కంటికి కన్ను, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యనుందా? ఏముందండి? ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? రండ్రా కొడక నరుకుతా అంటున్నాడు. రాడ్లు పెట్టి తిరుగుతున్నాడు ఆయన కారులో. ఆయనే చెప్తున్నాడు, కారులో ఏం పెట్టుకొని తిరుగుతున్నాడంట? రాడ్లు పెట్టుకొని తిరుగుతాడంట. అమ్మ బాబోయ్, రాడ్లా? ఏమండి నన్ను అందరూ చాలామంది గోండా రౌడీ అనేవాళ్ళు. మల్లికార్జునగా ఉన్నప్పుడు మల్లి అంటే రౌడీ, గోండా, కొట్టడమా కొట్టించుకోవడమా అన్నట్టుగా ఉన్నాను. కానీ యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత కొట్టడం కాదు, కొట్టించుకోవడానికి సిద్ధపడ్డాం. స్వార్థ ప్రకటిస్తున్నాం, దేవుని కోసం మాట్లాడుతున్నాం. ఎవరైనా వచ్చారు, ఏం రా, ఏం నకరాలు పడుతున్నావా, ఏం మాకు లేదు దేవుడు కొడక, ఏం పోయ్ సువార్త ప్రకటించడానికి వచ్చినావా? ఏం సువార్తరా? ఎవడిరా సువార్త? మాలా మాదిగి నా కొడకల్లారా అని ఎట్టంటే మాట్లాడినాను. నన్ను
ఇప్పుడు నేను ఎవరినిరా కొడక్క మాలామాదిగా అంటున్నావు, ఏమ్రా అని చెప్పి రాడ్ తీయమంటావు నా కారులోంచి? నా బెండు తీస్తాడు ఆయన. నేను రాడ్ తీసానుకో, ఆయన ఏం చేస్తాడు? ఆయన రాడ్ తీయమన్నాడా? ఏం తీయమన్నాడు? ప్రేమ. అన్నయ్య, నేను కొన్ని మంచి మాటలు చెప్పడానికి వచ్చాను, నేను కొన్ని మంచి సంగతులు మీకు చెప్పడానికి వచ్చానన్న. మీతో గొడవ పడ్డానికి, ఘర్షణ పడ్డానికి రాలేదన్నా అని ఆయనతో ప్రేమతో 4 మాట్లాడి, ఒరే ఏమో అన్నాడు. ఏమన్నాడు తెలుసా చివరికి? తమ్ముడు సారీ, ఏమనుకోవద్దు, నేను ఆవేశంలో మాట్లాడినాను. చూసినావా, మనల్ని తగ్గించుకోవడం వల్ల మన సహోదరుడు ఏమైనాడు? ఏమంటే హైందువులు ఎవరండి? మన సహోదరులు కదా. ఏమంటే ముస్లిమ్స్ ఎవరండి? మన సహోదరులు కదా. సిక్కులు ఎవరండి? బౌద్ధులు ఎవరండి? రకరకాల జాతులు, రకరకాల మతాల వారు, వీళ్ళందరూ ఎవరు? ఒకే దేవునికి పుట్టిన వాళ్ళే కదా. అంటే మనమంతా ఎవరు? మొన్న చెప్పానండి, తల వంపులు తెచ్చే తోబుట్టు బంధాలని ఈ మధ్యకాలంలో మెసేజ్ ఇచ్చాను ఒంగోలులో. ఏమండి ఆ ఊరంతా అండి ఏమీ పేరు తెలుసా? ఊగిపోయారండి. ఊరంతా వాళ్ళ మనసు మారిపోయినట్టు అయిపోయింది వాళ్ళకు. ఒక ఆయన వచ్చాడు, కొన్నేళ్లుగా మా గొడవలు ఉన్నాయన్నా, అన్నా ఈ ప్రసంగం విన్న తర్వాత మా అన్న దగ్గరికి వెళ్ళిపోతానన్నా, నేను మా అన్న కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతానన్నా. ఆస్తి గొప్పది అనుకున్నాను కానీ, ఇంతకాలం ఆస్తి గొప్పది అనుకున్నాను కానీ అన్న గొప్పోడు కాదనుకున్నానన్న. ఈరోజు ప్రసంగం విన్న తర్వాత మా అన్న గొప్పోడు అనుకున్నానన్నా. షడ్ర కన్నా నీ కాళ్ళు, నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటావు బాబు? నా కాళ్ళు ఎందుకు పట్టావు? ఆయన కాళ్ళు పట్టుకో పో, అన్నకడికి పో, అర్జెంటుగా అన్నకడికి వెళ్ళిపో. ఏమైపోయాడు? అన్నతో సమాధాన పడిపోయాడండి. అలా ఉండాలండి మన మాటలు. ఉప్పు వేసినట్టుగా ఉండాలి. మాట్లాడితే ఎలా ఉండాలి తెలుసు? అవతల వాళ్ళకు ఉప్పు వేసినట్టుగా ఉండాలా. నిన్ను తన్నేదానికి రాకూడదు. రాడ్లు పెట్టి తిరుగుతున్నారా, నేను కత్తులు పెట్టి తిరుగుతున్నారా, నేను నరుకుతారా, చంపుతారా, రంటారా నా కొడకల్లారా అంటే ఏమన్నా భాష? అజయ్ బాబు గారు, అది నువ్వు పాస్టర్వేనా? ఒక సేవకుడువేనా? అసలు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, నువ్వు అలా మాట్లాడితే వాళ్ళకు నీకు తేడా లేదా? అంటే వాళ్ళ గ్రంథము నీ గ్రంథం ఒకటేనా? వాళ్ళ దేవుడు నీ దేవుడు ఒకటేనా? చెప్పు, నాకు సమాధానం చెప్పాలా? మీరు చెప్పండి. వాళ్ళ గ్రంథము నీ గ్రంథం ఒకటేనా? అంతే కదా. మరి వాళ్ళ దేవుడు నీ దేవుడు ఒకటేనా? మరి నీ దేవుడు నీకు తెలుసు కదా ఆయన ఏంటో. వాళ్ళ దేవుడి గురించి మనకు వద్దులే, మనకు అనవసరం వాళ్ళ దేవుడి గురించి. మనం నమ్ముకున్న విశ్వాసాన్ని మనం ప్రకటించుకోవడానికి, మనం నమ్ముకున్న విశ్వాసాన్ని మనం తెలియజేయడానికి దేవుడు మనకేమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. మన దేశపు రాజ్యాంగం కూడా మనకు అవకాశం ఇచ్చింది. నీ దేవుడు ఎంత గొప్పవాడో చెప్పు. నీ మాటలు వాళ్ళని రెచ్చగొట్టేటట్టున్నాయి. ఎందుకంటున్నావు? వాళ్ళు అంటున్నారు బ్రదర్, నువ్వు నా ప్రసంగం విని ఏమంటావు తెలుసా? వాళ్ళు అంటున్నారు బ్రదర్, గమ్మునుండమంటావా? గమ్మునుండాలి. నీ యేసుక్రీస్తు వారు గమ్మునుండలేదా? నీ యేసుక్రీస్తు వారు సహించలేదా? నీ యేసుక్రీస్తు వారు భరించలేదా? ఆయన తదనంతరం శిష్యులు భరించలేదా? ఎన్ని శ్రమలు పెట్టారు, ఎన్ని హింసలు పెట్టారు, ఎన్ని బాధలు పెట్టారు. ఎక్కడన్నా ధర్నా చేశారా? ఎక్కడన్నా ఒక్క చోట మీరు చూపిస్తారా ధర్నా చేసినట్టుగా? ఎక్కడన్నా ఒక్క చోట చూపించగలరా ర్యాలీ చేసినట్టుగా? స్టెఫెను ఏమండి శవాన్ని తీసుకొని ఎక్కడన్నా ర్యాలీ చేశారా? వెళ్ళిపోయారండి, పారిపోయారు, చెదిరిపోయారు. సంఘం అంతా చెదిరిపోయింది. అపోస్తలులు తప్ప అందరూ ఏమైపోయారు? చెదిరిపోయి ఏం చేశారు? ఎక్కడికి పోయినారు అక్కడంతా మళ్ళీ ఏం చేశారు? సువార్త. ఎక్కడికి పోయినా సైలెంట్గా ఉన్నారా? ఏమండి చెదిరిపోయిన తర్వాత ఎక్కడ పోయినా సైలెంట్గా ఉన్నారా? చెదిరిపోయిన వారందరూ ఏం చేశారు తెలుసా? సువార్త ప్రకటించారండి. అందుకే అండి క్రైస్తవం ఏమైపోయింది? పెరిగిపోయిందండి. దేంతో పెరిగిపోయింది క్రైస్తవం? ప్రేమతో పెరిగిపోయింది. అసలు ప్రేమ అంటే ఎందుకు తెలుసా? మిస్టర్ అజయ్ బాబు గారు ఈయన అంటున్నాడు, జేమ్స్ అనే అబ్బాయి ఏమంటున్నాడు తెలుసా? ఇక చిట్ట చివరి హత్య ఇదంట. ఏది? ప్రవీణ్ పగడాల హత్య చిట్ట చివరి హత్య ఇది. ఇంకా హత్య జరగడానికి వీల్లేదు, ఇంకా హత్యలు జరగడానికి వీల్లేదంట. బాబోయ్, హత్యలు జరగడానికి వీల్లేదా? ఈరోజు టైటిల్ ఏందో తెలుసా? ఏమండి, క్రైస్తవ్యానికి పునాది మరణం అని పెట్టాను టైటిల్.
పోస్టర్ పెట్టలేదు, అందుకే చాలా మంది రాలేదు. ఇలా డౌట్ వచ్చింది, షట్టర్ కంటే లేడు, పోస్టర్ పెట్టలేదు, ఎగరకూడదామని ప్లాన్ చేసినారు. నాకు తెలుసు కదా మన వాళ్ళ సంగతి. పోస్టర్ పడలేదు, అన్న లేడు, జడ్జి నగర్ జనారే జడ్జి నగర్ జనారే అని చెప్పి ఎగురుతారు ఇంట్లో కదా. చూద్దాం పోస్టర్ పెట్టకపోతే ఎంతమంది వస్తారని చెప్పి నేను నిజంగానే పోస్టర్ పెట్టలే. మొత్తానికి తెలిసిపోయింది. దేవుని పిల్లరా, ఓకే. ఏమండి, ఏం టైటిల్ మా? క్రైస్తవ్యానికి పునాది మరణమా ఈరోజు టైటిల్. మిస్టర్ తమ్ముడు జేమ్స్, మీకు యూట్యూబర్లో ఈ జనాలు ఎక్కువ అయిపోయినారు. ఈ వ్యూవర్స్ కోసం మీరు చేస్తున్న హడావిడి అంతా కదా. మిమ్మల్ని మీరు గొప్పగా చూపించుకోవాలని చాలా ప్రయత్నపడుతున్నారు. నాయనా, నిన్ను గొప్పగా చూపించాల్సింది ఎవరో తెలుసా? దేవుడు. నిన్ను హెచ్చించాల్సింది ఎవరో తెలుసా? దేవుడు. ఎందుకో మీరు చాలా వరకు సరిగ్గా లేనట్టుగా కనపడుతుంది. అందుకే నా సహోదరులుగా మీకు కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రేమతో ఇవ్వాలనుకుంటున్నాను. చిట్ట చివరి హత్య కావాలి, ఇంకెక్కడే కానీ హత్య చేయబడ్డానికి వీల్లేదన్నావు. ఏమండి, హత్య చేయబడ్డానికి వీల్లేదా? ప్రవీణ్ పగడాల ఎందుకు చచ్చిపోయాడని అందరూ భావిస్తున్నారు. సువార్త ప్రకటించడం ద్వారా చంపారు. ఏమంటే సువార్త ప్రకటించే వాళ్ళని చంపకూడదా? నా ప్రశ్న. సువార్తను ప్రకటించే వాళ్ళను చంపకూడదా? మిస్టర్ జేమ్స్ తమ్ముడు, మిస్టర్ విజయప్రసాద్ తమ్ముడు, విజయప్రసాద్ రెడ్డి, ఇది నా కంటికి హత్యలాగే కనపడతా ఉంది. దీన్ని ఇంతటితో ఊరికే వదిలేది లేదు, ఇంకెవరికి ఇలాంటివి జరగకూడదు అని వీళ్ళందరూ, విజయప్రసాద్ రెడ్డి, జేమ్సు, అజయ్ బాబు, ఏమండి విజయ్ బాబు, మన విజయ్, వికేఆరా కేకేఆరా అమ్మ, వికేఆర్, సికేఆర్, ఎంకేఆర్, చాలామంది లేచారండి. ఈ సహోదరులకు ప్రేమతో ఒక చిన్న మనవి, ఓన్లీ ప్రేమతోనే. మిమ్మల్ని దూషించాలని కానీ మిమ్మల్ని ఏదో అవమానపరచాలని నాకు లేదు. నేను చెప్పే మాటలు కరెక్టో కాదో మీరు పరిశీలించాలి. ఓకే. ఈ మధ్యకాలంలో మనోడు కూడా కడపలో ఉంటాడు, ఒక పిల్లోడు. ఆ పిల్లోడి పేరు అభినయ్ దర్శన్, కందిపాలెంలో ఉన్నారు వాళ్ళు. తెలిసి ఉంటుందనా మీకు రవణ? అభినయ్ దర్శన్ అని ఆ పిల్లోడు. వాళ్ళ వాళ్ళ అమ్మ నాకు బాగా పరిచయం, చాలా మంచివాడు వాళ్ళ నాన్నగారు. ఆ అబ్బాయి ఈ సినిమాలో నటించాడంట. మరి ఏ సినిమా వచ్చిందో నాకు తెలీదు. ఒక సినిమా అన్న వచ్చిందే, అది రిలీజ్ అయిందమ్మా. సినిమాల్లో ఉండొచ్చినాడు. సినిమాల్లో ఉండొచ్చినావు కనుక బాబు, నీకు సినిమాల గురించి తెలుసు. బైబిల్లోంచి రావాలా, బైబిల్ బాగా నేర్చుకోవాలా, బైబిల్ బాగా తెలుసుకోవాలా. ఏదో సంఖలో బైబిల్ పెట్టుకొని నాలుగు చెప్తే వింటారనుకోవడం పొరపాటు. ఒకవేళ చెప్పేది కరెక్ట్ అయి ఉండాలా. మిస్టర్ తమ్ముడు, ఏం పేరునైనా, అభినయ్ దర్శన్, నీకేదో వచ్చింది కదా అని చెప్పకూడదు, నీకు వచ్చింది చెప్పకూడదు. దేవుడు చెప్పింది చెప్పాలా, దేవుడు బైబిల్లో రాయించింది చెప్పాలా. ఎలా అంటే అలా మాట్లాడుతున్నావు. వాడిని అరెస్ట్ చేయించండి, వీడిని కొట్టించండి, వాళ్ళని మూపించండి, నోరు ఏదేదో మాట్లాడుతున్నావు, తప్పు. ఇలా మాట్లాడడం వల్ల మత విద్వేషాలు ఏమైతే, మత విద్వేషాలను రెచ్చగొట్టినట్టయితుంది. క్రైస్తవ్యాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకు సువార్తను ఏం చేయాలనుకుంటున్నారు? ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఒకడు అంటున్నాడు, రావాలరా రిపోర్ట్ రావాలరా మీ అందరికి ఉంటుంది అంటున్నాడు. ఏమండి, మ్యాక్సిమం ఈయన తాగి డ్రైవ్ చేసినట్టుగా చాలా వరకు మొత్తం అన్నీ తీసేశారు బయటికి. ప్రభుత్వం వాళ్ళు హైదరాబాద్లో బ్రాందీ కొట్టుకున్నట్టుగా, అక్కడ తాగినట్టుగా, అతని సెల్ ఫోన్లో ఫోన్పేలో డబ్బు వేసినట్టుగా, ఇప్పుడు ఇవన్నీ బయటికి రావడానికి కారణం ఎవరు? ఏమండి, తాగుతున్నారు, మనం ఏం చేయలేం, అది అతని పర్సనల్. వాక్యం కరెక్ట్గానే చెప్తున్నాడు అనుకున్నాం, అందరూ అనుకున్నట్టుగా అనుకున్నాం. వాక్యం కరెక్ట్గా చెప్తున్నాడో లేదో అందరూ పరిశీలించాలా. మరి జేమ్స్ గారు వీళ్ళందరూ పరిశీలించారా? జన్మపాపం ఉండదన్నాడు, ముగ్గురు యెహోవాలు ఉండదు అన్నాడు, తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఉండదన్నాడు, తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి
ఒకడే అన్నాడు. మరి ఈ బోధలన్నీ కరెక్ట్ కాదో మరి విజయప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ చెప్పాలా ఎంతవరకు కరెక్టో మరి. ఓకే, ఎనీవే అతనివన్నీ కూడా బయటికి తీశారు. ఇప్పుడు అతనివన్నీ బయటికి తీయడానికి కారణం ఎవరు? అతను ఏదో చచ్చిపోయినాడు, వాళ్ళ కుటుంబం ఏమంటుంది, ఒకవేళ చంపుంటే వాళ్ళందరినీ కూడా మేము క్షమిస్తాం. పాపం వాళ్ళ భార్యకు నమస్కారం, వందనాలు ప్రభు పెట్ట, మంచిది మహాతల్లి. ఎవరు? ప్రవీణ్ గారి భార్య. ఏమని తెలుసా? వాళ్ళ కూతురు వీళ్ళందరూ ఏమండి నిజంగా చాలా వందనాలు అనుకో, చాలా మంచి మహాతల్లి ప్రవీణ్ గారి భార్య. ఏమనిందంటే, నా భర్తను ఒకవేళ చంపేసి ఉంటే, ఎవరైనా హత్య చేసి ఉంటే వాళ్ళని మేము క్షమిస్తున్నాం, దయచేసి కేసులు ఇవన్నీ మాకు వద్దనిందండి. నిజంగా కొందనాలు ప్రభు పెట్ట, సూపర్. మరి ఇప్పుడు ఇతను ఏమంటే ఆ ఫుటేజ్లన్నీ వస్తున్నాయి బయటికి. ఇప్పుడు అవన్నీ రావడానికి కారణం ఎవరు? మనం సైలెంట్గా ఉంటే. ఇప్పుడు నీ సహోదరుని ఎవరు బయట పెడుతున్నారు? నీ సహోదరులు, అతని సహోదరులు ఏం చేస్తున్నారు? ఏమేం జరిగినాయి తీండి బయటికి, ఏమేం జరిగినాయి తీండి బయటికి. ఏమండి ప్రతి ఒక్కరు కొన్ని ఏదో పర్సనల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ పర్సనల్స్ అన్నీ ఏమవుతున్నాయి? బయటకు వస్తున్నాయి. ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది? ప్రేమ అనేక దోషములను కప్పును. దోషులను ఏం చేయాలా? క్షమించాలా. దోషాలను ఏం చేయాలా? కప్పాలా. ఈరోజు అతనికి ఏవో ఉంటాయి కొన్ని ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది కూడా సైలెంట్ అయిపోయారు తెలుసా మీకు? అప్పుడు చనిపోయినప్పుడు ఊగినంత ఊగుడు ఇప్పుడు ఎవరికి? దేవుడి దగ్గర. చాలామంది సైలెంట్ అయిపోయారు. ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? దీనివల్ల మీకు వచ్చేదేంటి? నేను ఈరోజు కొన్ని మాటలు మాట్లాడుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. తమ్ముడు అజయ్ బాబు కానీ, విజయ్ బాబు కానీ, తర్వాత జేమ్స్ బాబు కానీ, విజయప్రసాద్ రెడ్డి బాబు కానీ, మన అభినవ్ దర్శన్ బాబు కానీ, ఇంకా చాలామంది బాబులకు నా యొక్క రిక్వెస్ట్, మనవి ఏంటంటే, ఇదే చివరి హత్య, ఇంకెక్కడికైనా హత్యలు జరగకూడదు అంటున్నారు. ఇది బైబిల్ ప్రకారం ఎంతవరకు కరెక్ట్ మనం ఆలోచన చేద్దాం. ఏమండి బైబిల్ ఏముందంటే, యేసుక్రీస్తు ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే, నేను నా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టినట్లు మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం. ఓకే, ఇక్కడ సహోదరులు ఎవరు? సహోదరులు ఎవరండి? సహోదరులు ఎవరు? ఎవరి కోసం ప్రాణం పెట్టాలి మనం? ప్రభువుని నమ్ముకున్న వాడి కోసమా, ప్రభువుని నమ్ముకోనోడు కోసమా? మీరు చెప్పాలి. ఇక్కడ ఎవరి కోసం ప్రాణం పెట్టి? యేసు ప్రభు ఎవరి కోసం ప్రాణం పెట్టినాడు? పాపుల కోసమే కదా. అంటే పాపుల కోసం ప్రాణం పెట్టినాడంటే పాపులు ఎవరు? యేసుక్రీస్తు వారికి సహోదరులే కదా, అంతే కదా. నా సహోదరుల నిమిత్తం నేను ప్రాణం పెట్టినట్టు యోహాను పత్రిక 3:16 కదమ్మా కరెక్ట్గా. ఏముందమ్మా అక్కడ? మీరు బాగా ఆలోచించండి. నేను చెబుతున్న మాటలు ఎంతవరకు కరెక్ట్ కాదో మీరు కొంచెం ఆలోచించాలి దయచేసి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఏమండి ప్రేమ అంటే ఏంటంటే, ప్రాణం పెట్టాడు మన కోసం. మనం ఎవరని పెట్టాడు? అసలు దేవుడే మనకు తెలీదు, యేసుక్రీస్తు వారే మనకు తెలీదు. మన కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు? ఏమండి ఎందుకంటే మనం పాపుల కోసమే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడని బైబిల్లో ఉందా లేదా? ఏమండి పాపుల నిమిత్తం క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎక్కడుంది ఈ మాట? తిమోతి 1:15 అనుకుంటాను. తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏముంది? తిమోతికి రాసినటువంటి పత్రిక ఏమండి 1వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అంటే పాపులను రక్షించడానికి ఈయనెవరు? ఆ పాపులకు అన్న. ఈ పాపులు ఎవరు? ఆయనకు తమ్ముళ్ళు. అంటే యేసుక్రీస్తు వారికి వీళ్ళంతా ఎవరంటే సహోదరులు. అంటే ఒక తండ్రికి పుట్టినారు. భూప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక తండ్రికి పుట్టిన పిల్లలే. అంటే మనమంతా ఎవరు? సహోదరులము, తోబుట్టువులము. అర్థమైంది?
ఇప్పుడు యోహానులోకి వస్తే తన సహోదరులు అనగానే ఎవరు అనుకుంటున్నారు? భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ, అనగా హైందవులైతేమి, ముస్లింలైతేమి, అనేక రకాల కులాలు మతాలు, వాళ్ళందరూ ఎవరంటే యేసుక్రీస్తు వారికి ఏమవుతారు? సహోదరులు. అంతే కదా బైబిల్ ప్రకారం. అంతా మనవాళ్లే, అంతా మనమే. తెలియక కులాల పేరిట, తెలియక మతాల పేరిట విడిపోయారు. అడిగి తెలుసా తెలీదా? తెలీదు. అందుకే యేసుప్రభు తండ్రి వీరేమి చేయుచున్నారు? స్టెఫను తండ్రి వీరేమి చేయుచున్నారు? పౌలు గారు తండ్రి వీరేమి చేయుచున్నారు? పేతురు తండ్రి వీరేమి చేయుచున్నారు? మరి మనం ఏమి చేయుచున్నాం? లాగండ్రా, పీకండ్రా, నరకండ్రా, సంపండ్రా, ఇదే లాస్ట్ హత్య. ఇంకెక్కడే కనుక హత్యలు జరగదు. జేమ్స్ బాబు అంటాడు. ఏమంటే బైబిల్కి విరుద్ధంగా ఉందా లేదా? నేనేదో చెప్తున్నానని కాదు, నాకు ఎవరు శత్రువులు కాదు, నాకు వాళ్ళు సహోదరులు. మనం ఎక్కువగా ప్రేమ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. మన సంఘంలో నేను ఎక్కువగా ప్రేమగా ఉండాలి అని చెప్తా ఉంటాను. ప్రేమ కోసమే పాఠాలన్నీ కూడా. బైబిల్ని అంతా పిండితే ఏమొచ్చదమ్మా? నిన్ను వల్లే నీ పొరుగు వారిని. బైబిల్ అంతా పిండితే 2 ఆజ్ఞలతో ముడిపడి ఉండదు. చెరుకులన్నీ దాంట్లో పెడితే, మిషన్లో పెడితే, చెరుకులన్నీ మిషన్లో పెడితే ఏమొస్తుందమ్మా బయటికి? రసం వస్తుంది కదా. బైబిల్ని మిషన్లో పెడితే ఏమొస్తుంది? రసం వస్తుంది. ఆ రసానికి ఏం పేరు ఉందో తెలుసా? మొట్టమొదటి ఆజ్ఞ, 2 ఆజ్ఞ. 2 ఆజ్ఞలతో బైబిల్ అంతా కూడా ఏమైపోయింది? అది ముడిపడిపోయింది. అది ఒకటి, నీ దేవుడైన ప్రభువును పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో సేవించాలి. 2, నిన్ను వల్లే నీ పొరుగు వారిని. అంతే అండి. మరి ఏం ప్రేమించాము? వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి తెలియక చేశారు. తెలిసి నీకు ఓహో తెలుసని నేను అనుకుంటున్నాను. నిజంగా నీకు కూడా ఏమో తెలియదు అనుకుంటున్నాను సోదరా. ఒకవేళ తెలుసుంటే నువ్వేం చేసి ఉండేవాడు తెలుసా? ఇదిగో సహోదరులారా, మా సహోదరుని చంపేశారు, మా సహోదరుని మీరు చంపేశారు, అయినా మీ మీద కేసులు పెట్టం, మిమ్మల్ని శిక్షించం. ఎందుకో తెలుసా? మీరు మాకు సహోదరులు అని. కానీ మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే, అందరూ కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే, ఇదో మమ్మల్ని చంపేశారు అన్యాయంగా, మా సహోదరుని అన్యాయంగా చంపేశారు, ఓకే, రేపు నన్ను కూడా చంపుతారేమో. అయితే మీకు ఒక మాట చెప్తున్నాం మేమందరం, ఒక అజయ్ బాబు కానీ, ఒక విజయ్ బాబు కానీ, ఏమండి ఒక ప్రసాద్ రెడ్డి కానీ, ఏమండి ఒక జేమ్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఏమని ఉండాలి తెలుసా? మమ్మల్ని చంపేస్తారు కదా, చంపేయండి. మా రక్తాలు కార్చాలనుకుంటున్నారా? మా రక్తాలు చిందించాలనుకుంటున్నారా? చిందించండి. కానీ ఆ రక్తం ఎవరి కోసమో తెలుసా? మా ప్రభు మా కోసం ఎలా ఇచ్చాడో మేము కూడా మా రక్తం మీకోసం చిందిస్తాం. మీరు బాగుపడాలి కానీ మా రక్తం మీకోసం కారుస్తాం. మా సహోదరుని చంపినారు కదా, మేము క్షమిస్తున్నాం. నిజంగా ప్రవీణ్ భార్య అన్నట్టు, ఆ తల్లి అన్నట్టు మీరు కూడా అనుంటే ఏమండి, ఒకవేళ చంపినోడు ఏమైండు? ఒకవేళ చంపుంటాడు కదా, వాడు ఏమైపోయిండు? చా, ఎంత తప్పు చేసినారా నేనని చెప్పి ఏమైపోయిండు? పేతురు ఏమండి చెవి తెగ నరికినాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చేదలికే పట్టుకొని చంపడానికి పేతురు ఏం చేశాడు? చెవి తెగ నరికినాడు. చెవి తెగ నరికిన తర్వాత యేసుప్రభు ఏమన్నాడు? కత్తి వరలో పెట్టి అన్నాడు. అజయ్ బాబు ఏడ పెట్టున్నాడంట? కత్తి కారులో పెట్టున్నాడంట. కత్తి, రాడ్డు, స్టిక్, బ్యాటు, బాలు ఎన్ని పెట్టుకుంటాడు? ఎందుకో మరి? చంపుతావా? చంపడం నేర్చుకున్నావు నువ్వు? చావడం నేర్చుకున్నావా? యేసుప్రభు చంపడం నేర్పించాడా, చావడం నేర్పించాడా మనకు? అవసరమైతే చావాలి కానీ చంపకూడదు. చంపేవాడు క్రైస్తవుడు కాదు, అవసరమైతే చచ్చేవాడే క్రైస్తవుడు. క్రైస్తవం దేని మీద కట్టబడింది తెలుసా మీకు? క్రైస్తవ్యం దేని మీద కట్టబడింది తెలుసా? మరణాల మీద కట్టబడిందండి. అందుకే టైటిల్ ఏందో తెలుసా? ఏం టైటిల్ మా? క్రైస్తవ్యానికి పునాది మరణమా? ఎస్, యేసుక్రీస్తు వారు పునాది వేశాడు. దేంతో వేశాడు పునాది? మరణంతో పునాది వేశాడు. ఏమండి ఈరోజు ఎంత ఎత్తుకి ఎదిగిందండి ఇది. తర్వాత ఏమండి అందరూ ఈ క్రైస్తవ్యం బ్రతకడానికి ఏమైపోయారు? చచ్చిపోయారండి. అందుకే క్రైస్తవ్యం బ్రతికింది ఎంత ఎత్తు అయిపోయింది తెలుసు. అది
అది బ్రతకడానికి, అది గొప్పదవడానికి మరణం దాని వెనక ఉన్నది. ఈరోజు మీరందరూ ఆ మరణాన్ని ఏం చేస్తున్నారు? మీరందరూ ఏం చేస్తున్నారు? అందరి కోసం మరణించాల్సిన మీరు, అందరి కోసం మరణించాల్సిన మీరు చంపుతాము, నరుకుతాము, పీకుతాము, ఈకుతామంటే నువ్వు అసలు ప్రభువుని నమ్ముకున్నవాడువేనా? అవతలోడు ఎలా మారాలి? ఏ విధంగా మారాలి? ఎలా మారడానికి దేవుడు మనకు ఎలాంటి సూచనలు ఇచ్చాడు, ఎలాంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడంటే యేసుక్రీస్తు వారి మార్గం. యేసుక్రీస్తు వారి మార్గం అంటే ఏందో తెలుసా? శాంతి, సమాధానం, నెమ్మది. ఈరోజు మీలో కనపడడం లేదు అవన్నీ కూడా. మీలో అస్సలు కనపడడం లేదు. గొడవలు 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 గొడవలు, కొట్లాట్లు కొట్లాట్లు కొట్లాట్లు, కోపం కోపం కోపం, మీసం తిప్పుతారు, తొడలు కొడతారు. కోపం దేవుని నీతిని నెరవేరుస్తుంది? కోపం దేవుని నీతిని నెరవేరుస్తుంది? ప్రేమ మాత్రమే నెరవేర్చగలదు. కోపం పనికిరాదు. కోపం దేనికి పనికిరాదు. దానివల్ల నష్టం తప్ప లాభాలు ఏమి లేవు. అందుకే కోపపాడు ప్రతివాడు దేవుని నీతిని నెరవేర్చలేడు. కోపం పనికిరాదు. కోపం గురించి చాలా ప్రసంగాలు మీరు వినే ఉంటారు. శాంతి, సమాధానం, నెమ్మది. క్రైస్తవ్యం అనేది, అసలు క్రైస్తవ్యానికి పునాది ఏంటో తెలుసా? మరణం. అందుకే ఒక ఇంపార్టెంట్ వచనం మీకు చెప్తున్నాను. యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నటువంటి మాట ఏందో తెలుసా? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16లో ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టిన కనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. మీరందరూ ఎలా ఉండాలి తెలుసా? కోపాలు విడిచిపెట్టాలి. కోపం పాపం. కోపం ఏంటి? పాపం. ఆ కోపం దేని మీద ఉండాలి తెలుసా? సైతాన్ గాడి మీద ఉండాలి. ఆ ప్రజలు పాపం అమాయకులండి. మిమ్మల్ని తిడుతున్నారు చూసినావా? మన క్రైస్తవులు ఇప్పుడు నాకు తెలిసి డిస్కీ బాబా అంటారు కదా. ఆయన పేరు ఏం పేరు? డిస్కీ బాబానా? ఏం బాబమ్మా? ఏం పేరు ఆయన పేరు? డిచ్కి బాబా అని ఏదో, గోజీ బాబా అని ఏదో అంటూ ఉంటారు పాపం. ఏం పేరు ఆయన పేరుమ్మా? ఈసారి నాకు రావడంలే. ఏదో క్రైస్తవాన్ని ఎక్కువగా తిడుతూ ఉంటాడు. రాధా మనోహర్ దాస్. అతను చూసినప్పుడల్లా నేను ఏమనుకుంటానంటే, పాపం ఇతనికి తెలియదు అనుకుంటూ ఉంటా. తండ్రి ఇతను ఏమి చేస్తున్నాడు? క్షమించండి తండ్రి అంటాను. ఏందేందో మాట్లాడుతూ ఉంటాడు. యేసుక్రీస్తుని ఎలా అంటే అలా మాట్లాడుతూ ఉంటాడు. అరే బాబు, మీ అందరికీ ఒక మాట చెప్పానా? కొడతా ఉంటేనే గమ్మునున్నాడా? మాట్లాడేవాడిని క్షమించలేడా? కొట్టేవాడిని, చంపేవాడిని క్షమించిన యేసుక్రీస్తు వారు మాట్లాడేవాడిని క్షమించలేడా? క్షమిస్తాడండి. లేకపోతే రాధా మనోహర్ దాస్ చంపలేడు దేవుడు? ఇన్ని రోజులు బతకగలడా? ఎప్పుడు లేపేయకూడదు రాధా మనోహర్ దాసును దేవుడు. ఇంకా ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి నిలబెడుతున్నాడంటే దేనికి అనుకుంటున్నాడు? ఏదో ఒక రోజు తెలుసుకుంటాడులే, మారుతాడులే, మనసు మార్చుకుంటాడులే, మంచిగా బతుకుతాడులే అని అవకాశం ఇస్తున్నాడు. అలాంటి దేవుడు అండి మన దేవుడు. ప్రేమతో ఉండేవాడండి మన దేవుడు. పరిశుద్ధత కలిగిన వాడండి. అపకారం చేసేవాడు కదండి. అపకారం చేసిన వాడికి సైతం ఉపకారం చేసేవాడండి మన యేసుక్రీస్తు వారు. అలాంటి దేవుణ్ణి నమ్ముకున్న మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలండి? అపకారం చేసిన వాడికి అపకారం చేస్తావా? అంటే కీడుకు ప్రతి కీడు చేస్తావా? కీడుకు ప్రతి కీడు చేయమనిందా బైబిలు? వాడు తిట్టాడు, నువ్వు తిడతావా? అయితే తిట్టకూడదండి. వాడు కొడితే నువ్వు కొడతావా? కొట్టకూడదండి. అయ్యా రాధా మనోహర్ దాస్ గారు, మీరు అడుగుతున్న ప్రశ్నకు మేము ప్రేమతో సమాధానం చెప్తాం, రండి. రాలేదా? విడిచిపెట్టండి. అయ్యా రాధా మనోహర్ దాస్ గారు, రండి. మీరు బైబిల్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, రండి. వినలేదా? 1, 2, 3 సార్లు చెప్పిన తర్వాత వాడిని ఏం చేయమన్నాడు? 1, 2, 3 సార్లు చెప్పిన తర్వాత వాడిని ఏం చేయమన్నాడండి? వితర్కం వద్దు, వద్దు. తర్కించేవాడా రమ్మనండి. వితర్కం వద్దు. తర్కం అయితే రమ్మను. వితర్కం మనకెందుకు? వద్దు, దూరం పోవాలా. దుష్టునికి ఎందుకండి గొడవలు? సైతాన్ గాడు రేపుతున్నాడండి. ఇదే చిట్ట చివరి మరణం. ఇంకా మరణించకూడదంట. ఆ మాట యేసుక్రీస్తు గారి దగ్గర పేతురు వచ్చి అన్నాడు. ఏమన్నాడమ్మా యేసుప్రభు? పేతురు గారు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా?
మత్తయి సువార్తలో ఉంటుంది ఇది, మత్తయి సువార్తలో ఉంటుంది. ఒకసారి చూడండి 16వ అధ్యాయంలో అనుకుంటాను, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఈ సందర్భం ఉంటుంది. మరి 20 నుంచి అనుకుంటాను, మత్తయి సువార్త 16:20 అనుకుంటానమ్మా. ఏముంది మా అక్కడ? యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని, అప్పటి నుంచి తాను యెరూషలేమునికి వెళ్ళి ఏం పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం లేచుట అగత్యమని యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టిన. ఏం చేస్తున్నాడు నేను? యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు, అంటే జరగబోయేదాన్ని ముందుగానే చెప్తున్నాడు. నైనా నేను ఇట్లా ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, వీళ్ళందరికీ చిక్కుతాను, నేను వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాను, వాళ్ళు నన్ను ఏం చేస్తారు? చంపుతారు, నన్ను చంపుతారు అనగానే పేతురు ఏమన్నాడమ్మా? పేతురు ఆయన చేయబట్టుకున్నాడు, ప్రభువా అస్సలు అది నీకు దూరం అవ్వాలి ప్రభువా, నువ్వు చావకూడదు ప్రభువా అన్నాడమ్మా. అది ఎన్నడూ నీకు కలగకూడదు ప్రభుగా, నీకు అసలు నువ్వు చచ్చిపోకూడదు ప్రభువా అంటున్నాడు. అప్పుడప్పుడు కొందరు వాళ్ళ భర్తలు ఒకవేళ నేను పొరపాటుతో చచ్చిపోతాను అనగానే ఆమె వచ్చి వెంటనే నోటి మీద ఏమండి ఆ మాట మాత్రం అనొద్దండి అంటది. నిజమే కదా? అనరా అంటది. ఆయన అట్టపోతాను ఈడు ఎప్పుడు చచ్చాడరా అంటది. మీకు అర్థం కాలా? ఈడు ఎప్పుడు చచ్చాడరా, ఈడు దుమ్ము తగల. నేను ఇన్ని ఎంతోమందిని. మీకు అర్థమైందా? ఓకే, ఇక్కడ పేతురు గారు ఏం చేస్తున్నారు? అసలు నువ్వు చచ్చిపోకూడదు ప్రభువా, అసలు సావకూడదు ప్రభువా. జేమ్స్ బాబు అంటున్నాడు లాస్ట్ హత్యది, ఇంకా హత్యలే. యేసు ప్రభు ఏమన్నాడు చూద్దాం. మన పేతురు గారి మాదిరి అడిగాడు. ఎవరు? జేమ్స్ తమ్ముడు. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడమ్మా? ఆయన పేతురు వైపు తిరిగి సాతానా చావొద్దంటేనే ఏమన్నాడు? చావు రాకూడదంటేనే ఏమన్నాడు? శకుంతలమ్మ ఏమన్నాడు? సాతానా నిద్రపోతున్నారు, సైతానా. అర్థమైందే? పాస్ట్ ఇట్లా అన్నాడు, చర్చిలో నిద్రపోయి అంటున్నారు, సైతానా పో అన్నాడు. మధ్యాహ్నం అంతా బాగా మేలుకుంటారు, రాత్రి అంతా బాగా మేలుకుంటారు. చర్చికి రాగానే ఫ్యాన్ కింద చక్కగా చల్లగా వచ్చా ఉంటుంది. ఏమిటిది? నిద్రదీయం. ఓకే, యేసు ప్రభు ఏమన్నాడండి ఇక్కడ? సాతానా నా వెనక్కి పోన్నాడు. ఎవరితో? ఇప్పుడు జేమ్స్ గారు కూడా ఇక ఎన్నడూ మరణాలు కలగకూడదు అన్నాడు. ఇప్పుడు ఏమనాలి మనం ఆయన్ను? ఏమండి మరణాలు కలగకూడదా? ఏమయ్యా ఎక్కడున్నారు మీరు? ఎందుకు క్రైస్తవ్యాన్ని ఏం చేయాలనుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో? ఇప్పటికే గొడవలు 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 గొడవలు. ఆ జేమ్స్ విజయప్రసాద్ రెడ్డి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? నువ్వే బిచారివి, నువ్వు దొంగవు. ఇద్దరు సహోదరులే కదా. పోన్లే అనుకుంటే ఎట్టుంటుందమ్మా? ఎంత బాగుంటుంది చెప్పండి. దేవుని పిల్లరా, నా సహోదరులుగా వాళ్ళకి ఇచ్చే సలహా, మీ బోధ కరెక్ట్ కాదు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోమని అడుగుతున్నాను. ఒక సహోదరుడిగా మీకు ఇస్తున్న సలహా. అజయ్ బాబు గారు కొత్త నిబంధనలో ఎవరు రాడ్లు, కత్తులు, బాంబులు పెట్టుకుని ఎవరు తిరగల. మా కడపలో నన్ను అందరూ కూడా ఎక్కడికి మీటింగ్ పోయినా బాంబు వచ్చిందని అంటారు. ఎందుకంటే కడప నుంచి పోయినాను కాబట్టి ఏమంటారు? కడప బాంబు వచ్చిందంటారు. అవును, తెచ్చిన బాంబు. ఏ బాంబు? కడప నుంచి బాంబులు కాదు, వాక్యమనే బాంబులు తెచ్చిన. దేవుడు నన్ను బాంబులు పట్టుకునే వాడిగా నన్ను పెట్టలేదు. దేవుడు బైబిల్ పట్టుకునేవాడుగా పెట్టాడు, బైబిల్ ప్రకటించేవాడుగా పెట్టాడు, ప్రేమను ప్రకటించేవాడుగా పెట్టాడు.
దేవుని పిల్లలరా, ఏమన్నాడండి యేసుక్రీస్తు వారు? సాతానా చావకూడదు. చావాలండి. క్రైస్తవ్యం చస్తేనే ఏమండి బతుకుతారండి. ఆకుకూరలు చస్తే మనం బతుకుతాం, పండ్లు చస్తే మనం బతుకుతాం, గొర్రె చస్తే, పశువు చస్తే, పక్షి చస్తే మనమందరం బతుకుతాం. అంతేనా? ఒకటి చావాలి, ఒకటి బ్రతకాలి. మన హైందవ సోదరులు, మన ముస్లిం సోదరులు, మన దేశంలో ఉన్న మన సోదరులు, ప్రపంచంలో ఉన్న మన సోదరులు అందరూ కూడా సత్యం తెలుసుకోవాలని మనం అనుకుంటున్నాం కదా. వాళ్ళు సత్యం తెలుసుకోవాలంటే మనం ఏమైపోవాలో తెలుసా? అవసరమైతే చావాలండి. అలా చేస్తేనే వాళ్ళు బతుకుతారు. అంతేనా? వాళ్ళు చచ్చిపోయారండి, మనల్ని బతికించారండి. ఏమండి, అపోస్తులు చస్తూ చస్తూ ఎంతమందిని బ్రతికించారు? ఈరోజు మన వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు చెప్పండి? అజయ్ బాబుని అడుగుతున్నాను, విజయ్ బాబుని అడుగుతున్నాను, ఏమండి VKR, తర్వాత మన తమ్ముడు ఈ మధ్యకాలంలో ఏమండి అభిలాష్, అభిషేక్, ఎవరినైనా అభినయ్, దర్శన్, ఇంకా ఎవరెవరు ఉన్నారు, విజయప్రసాద్, చాలామంది ఉన్నారు కదా. వీళ్ళందరినీ అడుగుతున్నాను, నా ప్రశ్న సమాధానం చెప్పండి. మిమ్మల్ని చూసి ఎంతమంది బాగుపడుతున్నారు? యేసుక్రీస్తుని చూసి ఎంతమంది బాగుపడ్డారు? అమ్మ, ప్రభుని ఎంతమంది సంపాదించుకున్నాడమ్మా? 450 కోట్ల మందిని సంపాదించుకున్నాడు. మనం ఎంతమంది సంపాదించుకున్నామా? తమ్ముళ్ళారా, అన్నలారా చెప్పండి. మీకు ఒక మాట చెప్పాను అమ్మ, మీకు ఎంతమంది ఉన్నారమ్మా తెలిసిన వాళ్ళు? నీకు నువ్వు ఒక్కరే వచ్చావు కదా తల్లి గర్భంలోంచి, ఒక్కరే వచ్చావు. మళ్ళా పోయేటప్పుడు అందరిని తీసుకుపోతావా? తీసుకుని పోయి ఎవరు ఉన్నారు? అందరినీ వచ్చింది ఒకరే. ఈ మధ్యలో ఎంతమంది ఇచ్చినాడమ్మా దేవుడు నీకు? ఎంతమంది పరిచయం ఉంటారమ్మా? ఎంతమంది ఉన్నారు? మాణిక్యమ్మా, రవణ, ఎంతమంది ఉంటారు మీకు పరిచయం? అప్రాక్సిమేట్ చెప్పండి. ఒక 100. ఈ 100 మందిలో నిన్ను కనీసం అంటే 60-70 మంది ఏమనాలో తెలుసా? మంచోడు అనాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలా. అందరి కోసం ప్రార్థన చేయమన్నాడు. మీ అందరికీ తెలుసు తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఏముందమ్మా? బాగా చదవండి. అక్కడ నా సహోదరులు, ముఖ్యంగా నేను చెప్పినటువంటి పేర్లు మీరు జాగ్రత్తగా వినాలి. ఎంతమంది అయితే శిక్షించాలి. ఆడెవడో చంపినోడిని బయటికి లాక్కొచ్చి నరకాలంట. ఒక ఆయన అయితే ఆ నడి రోడ్లో ఉరిది లేదంట. ఎక్కడుందండి బాబు బైబిల్లో ఉరిదీయాలి నడి రోడ్లని? నువ్వేమన్నా సౌదీలో పుట్టినావా? నువ్వేమన్నా కువైట్లో పుట్టినావా? వాళ్ళు నరుకుతారు, వాళ్ళు చంపుతారు. నడి రోడ్లో నడి రోడ్లో నరకడం. కాలుకు కాలు, చెయ్యికి చెయ్య, కంటికి కన్ను, పంటికి పన్ను. ముస్లిం సహోదరులు బయట అరబ్ దేశాల్లో ఇప్పటికీ ఏమంటే పాత ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తున్నారు లేదా చెప్పండి? తెలుసా మీకు? పాత ధర్మశాస్త్రాన్ని ఎత్తి అట్లా పెట్టుకున్నారు వాళ్ళు. సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది మ్యాక్సిమం. మనం మోసే అంటాం, వాళ్ళు మోసా అంటారు. మనం అబ్రహాం అంటాం, వాళ్ళు ఇబ్రహీం అంటాం. మనం దావీదు అంటాం, వాళ్ళు దావూదు అంటారు. దేవుని వర్లరా మనం యేసుప్రభు అంటాం, వాళ్ళు యేసే ఇలా అలా ఏదో సలాం అంటారు. నాకు పెద్దగా ఐడియా లేదు. అంటే ఏమండి, మనం కంటికి కన్ను, పంటికి పన్ను మనకేడుంది? ఉరిదీండి. వాడిని తీసుకొచ్చి ఉరిదీండి అన్నావు, వాడిని తీసుకొచ్చి ఉరి తీసినారు. నీ మీద వాళ్ళ కుటుంబం అంతా ఏం పెట్టుకుంటుంది? పగ పెట్టుకోదు. ప్రేమ పెట్టుకోవాలన్నా, వాళ్ళ హృదయాల్లో నీ ద్వారా పగ పెట్టుకోవాలన్నా చెప్పు. క్రైస్తవం అంటే ఏమనుకుంటున్నారండి? ప్రగలు, ప్రతీకారాలు, పౌరుషాలతో కదండి కట్టబడింది, ప్రేమతో కట్టబడిందండి. ఏ ప్రేమ? చచ్చే ప్రేమ. చంపే ప్రేమ కాదు క్రైస్తవ్యం. చచ్చే ప్రేమ చచ్చిందండి క్రైస్తవ్యం మిగతా వాళ్ళని బ్రతికించడానికి. మధ్యకాలంలో ప్రసన్న బాబు గారు ఎక్కువగా ఈ ఆయుధాన్నే పట్టుకున్నారు. ఏ ఆయుధం? ప్రేమ ఆయుధం. వద్దు నైనా గొడవలొద్దు, మనం అందరం కలిసిపోదాం. ఇదే ప్రవీణ్ పగడాల లెటర్ రాశాడు. ఎవరికి? యూనివర్సిటీకి. దమ్ముంటే రావాలి మీరందరూ అన్నాడు. నిజంగా అండి, మంచి ఉత్తరం రాశారు. నాయన మనం సహోదరులం, దమ్ములు దుమ్ములు మనకు వద్దు.
అని డాడీ లెటర్ రాసి పంపించాడు. నిజంగా పిడి సుందరరావు గారు నా ప్రభుపేట నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా అన్న లాజరస్ ప్రసన్న బాబు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏమన్నాడు తెలుసా? నైనా మనకు దమ్ములొద్దు నైనా, మనమంతా సహోదరులం, ప్రేమతో మాట్లాడుకున్నాం, గొడవలొద్దు. బా అలా ఉండాలా? ప్రవీణ్ పగడాల సహోదరుడు, నా వయసే, నా క్లాసే, మా స్కూలే అతను. అక్కడ చిన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. దేవుని వర్లరా, లెటర్ రాస్తే నాయన మనం సహోదరులను పంపిస్తే మీ సింహం చూడు వెనకడిగేసింది. ఎవరు? ప్రవీణ్ పగడాల. నువ్వు ముందు అడుగేసినావు నాయన, మంచిదే, నువ్వు ముందు అడుగు చాలా బాగా వేసినావు, సంతోషం, మేమేం కాదనడం లేదు. వాళ్ళు వెనకడిగేశారు. ఎందుకు? నీతో గొడవ వద్దని వెనకడిగేశారు. నువ్వు గొడవ కావాలని ముందు అడిగేసావు. ఎవరు గొప్పలో ప్రజలే నిర్ణయిస్తారు. నువ్వు చచ్చిపోయావు కనుక నిజంగా నేను ఏం మాట్లాడలేను. అలానే నువ్వు చేసిన తప్పును నేను ఎత్తి చూపకుండా ఉండలేను. తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి. నేను తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా తప్పే. కానీ చనిపోయాడు పాపం. వాళ్ళ కుటుంబానికి దేవుడు శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని ప్రసాదించి కుటుంబాన్ని కాపాడాలని, ప్రవీణ్ గారు లేని లోటును తీర్చాలని దేవాదేవుని ప్రభుపేటని వేడుకుంటున్నాను. ఎందుకంటే సాటి సహోదరుడు మరణించడం బాధాకరమే. ఎందుకంటే కుటుంబానికి పెద్ద దిక్కు పోయింది కదా పాపం. ఇప్పుడు నేను పోయినాను అనుకో, మా ఇంట్లో పరిస్థితి అని చెప్పండి. ఏమండి, నేను వెళ్ళిపోయాను అనుకో, అసలు మొట్టమొదటిగా ఆ మూల నుంచి ఈ మూల వరకు ఏమైపోతుంది తెలుసా? ఒక పెద్ద దిక్కును కోల్పోతుంది. దేవుని పిల్లలారా, చనిపోయాడు. కానీ కొన్ని విషయాల్లో సహోదరుడు పెద్ద ఆయన పిలిచాడు. నీ సింహం చూడు వెనకడిగేసింది, నీ సింహం చూడు పారిపోయింది అన్నప్పుడు ఆయన కనీసం మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా కోడే కూర్చుంది. సుందరరావు గారు ఎక్కడన్నా మాట్లాడా? ఎక్కడన్నా బొసెత్తాడా? జ్ఞాని ఎలా ఉంటాడంట? జ్ఞాని ఎలా ఉంటాడు? మౌనంగా ఉంటాడు. అనవసరమైన మాటలు, అనవసరమైన చేష్టలు చేరు. నిజంగా అండి, సహోదరులు ఆలోచించాల. క్రైస్తవ్యం చస్తేనే మిగతా వాళ్ళు బతుకుతారు. చావాలండి. పాట ఉంది కదా, క్రీస్తేసే జైశాలి, మరణాన్ని గెలిచి మృతి నుండి లేచి. ఏమండి పాట ఉంది, నేను ఆ పాట చివరిగా పోయి చూద్దాం. దేవుని పిల్లలారా, ఒక కోడి చావాలి, ఒక గొర్రె చావాలి, ఎన్నో చస్తే మనం బతుకుతాం. మనం కూడా చస్తే మన సహోదరులు బ్రతుకుతారు. మరి చచ్చిపోయే మాటలైనా మీది, చచ్చిపోయే పరిస్థితి మీది, చచ్చిపోయే ప్రవర్తన మీది. రాడ్లు పెట్టుకుంటాను, కత్తులు పెట్టుకుంటాను, నరుకుతాను, చంపుతాను. అసలు పాస్టర్వేనా అజయ్ బాబును? దైవ సేవకుడువేనా? అలా మాట్లాడొచ్చా? ఒక సహోదరుడిగా నేను అడుగుతున్నాను. ఒకవేళ నా మాటల్లో ఏదైనా తప్పు ఉంటే, నేను చెప్పిన వాక్యాల్లో తప్పు ఉంటే నువ్వు నన్ను సరిచేయచ్చు. ఇదో షట్టర్ గారు ఇలా అని చెప్పచ్చు. వాక్య ప్రకారం మాట్లాడు. నేను ప్రతి ఒక్కటి ఏం చేస్తున్నాను, ఇప్పుడు వాక్యం తీసి చూపించి మాట్లాడుతున్నాను. క్రైస్తవ్యం ఎలాంటిదో చెప్తున్నాను. క్రైస్తవ్యం దేని మీద కట్టబడిందని చెప్పాను? క్రైస్తవ్యానికి పునాది మరణం. అదే ఈరోజు టైటిల్. దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని దూషించే వారిని దూషించొద్దండి. మిమ్మల్ని హింసించే వారిని హింసించొద్దండి. మిమ్మల్ని చంపువారిని తిరిగి మరలా చంపొద్దండి. ఎందుకు తెలుసా? అవతలోడు మారాలంటే నీలో కనపడాల్సింది పరిపూర్ణమైన ప్రేమ. అందుకే నువ్వు ఫలించాలంటే మొట్టమొదటిగా దేంట్లో ఫలించాలి తెలుసా? ప్రేమ, తర్వాత సంతోషం, తర్వాత సమాధానం. ఎప్పుడు మీకు ఎక్కువగా చెప్తూ ఉంటాను ఈ మాట. నువ్వు ప్రేమతో ఫలించాలా. ఏ టీవీలో చూసినా ఈ అజయ్ బాబు ఏమిటి వీళ్ళందరూ కూడా ఎలా మాట్లాడుతున్నాడంటే రౌడీ గుండాలు మాట్లాడినట్టు, రారా పోరా కొడక్క. ఏ బాబు ఏంటి ఈ భాష? ఏంటి అసలు ఈ భాష? ఏంటి ఈ భాష? ఏంటి ఈ భాష? అంటే ఇది
క్రైస్తవ్యానికి సంబంధించిన భాష కాదు. ఏమండి, చచ్చిపోవాలనగానే వెంటనే యేసుప్రభు ఏమన్నాడు? సాతానా నా వెనక్కి వెళ్ళిపో. నేను చావాలయ్యా, మీరందరూ బతకాలంటే ఏమవ్వాలి? నేను చావాలి. మరి నీ సహోదరుడు బతకాలంటే నువ్వేం చేయాలా? చావాలని చెప్పాడు చూడాడా. చస్తున్నావా, చంపుతున్నావా? చెప్పు. నీ మాటల వల్ల నీ సహోదరులు నీ మీద ఎందుకు కోప్పడుతున్నారు? నీ మాటలు అలా ఉన్నాయి, నీ ప్రవర్తన అలా ఉంది. హమారా ప్రసాద్ అంట, ఎవరు దుమారం రేపుతున్న ప్రసాద్ అంట, ఎవరో చాలామంది ఉంటారు. ఏమండి, వీళ్ళందరూ ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఎలా ఉందంటే మనల్ని చంపే మాటలు మాట్లాడుతున్నారు. ఓకే, నేను ఒక మాట అడుగుతాను. వాళ్ళు మాట్లాడితే వాళ్ళకు మీకు తేడా లేదని చెప్తున్నాను నేను. మీరు క్షమించాల్సిన స్థితిలో ఉన్నారు, ప్రేమించాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అవసరమైతే వాళ్ళందరి కోసం, వాళ్ళ మార్పు కోసం చచ్చిపోయే పరిస్థితిలో ఉండాలని నేను అనడం లేదు, దేవుడు అంటున్నాడు. 16వ వచనంలో 3:16 మొదటి యోహానులో ఏమంటున్నాడు తెలుసా? చివరిగా మాట చెప్పి నేను ముగిస్తాను. మనము కూడా సహోదరుల నిమిత్తం మనము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. మనము ప్రాణము పెట్టబద్దులమైన ఎవరి కోసమ్మా తల్లి? మన సహోదరులు. ఎవరు ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళంతా? ఎవరండి ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళంతా? ఎవరండి? మన సహోదరులు. యేసుప్రభు ఏమంటున్నాడు? పాపుల నిమిత్తం నా ప్రాణము. అంటే ఈ పాపులు ఎవరు? సహోదరులని మొదటి యోహాను 3:16లో మనకు అర్థమైపోయింది. నా సహోదరుల నిమిత్తం నేను ప్రాణం పెట్టాను, మీ సహోదరుల నిమిత్తం మీరు ప్రాణం పెట్టాలన్నాడు. అంటే ఆయన సహోదరులు ఎవరు? పాపులు. ఆ పాపులు ఎవరు? మనమే. ఏమండి, నువ్వంటే బాగుపడినావు, వాడు బాగుపడలా. వాడి కోసం ప్రార్థన చెయ్యి, వాడు బాగుపడాలని మంచి మాటలు చెప్పు. బైబిల్లో ఇంత మంచి మాటలు ఉన్నాయని చెప్పు. కొడక గిడక అంటే, పొర గిర అంటే వాడు మారడు. ప్రేమతో మాట్లాడు, ప్రేమతో బ్రతుకు. ఆడెవడు బైబిల్ని కాపీ కొట్టి కోట్లు సంపాదిస్తున్నాడు. మిర్చి సినిమా అంతా కూడా బైబిల్. అటు ప్రభాస్ అంటాడు లాస్ట్లో, ప్రేమతో నలుగురిని సంపాదించుకుంటాడు. ఈ కొటేషన్ ఎవరిది? చంపడం పెద్ద గొప్ప కాదంటాడు. చంపడం పెద్ద గొప్ప కాదు. యేసుక్రీస్తు వారి మాటలు ఏమండి, లోకం పట్టుకొని కోర్టు సంపాదించుకునింది. నువ్వేం సంపాదించుకున్నావు? నలుగురి చేత చెడ్డోడని సంపాదించుకుంటున్నావు. ఈడు పనికి మళ్ళీ ఓడు పనికి మళ్ళీ ఏమండి, మంచి సంపాదించుకోవాలి. 100 మందిని నీకు ఇచ్చారమ్మా. 100 మందిలో ఏం చేయాలి నువ్వు? 70 మందిని సంపాదించుకోవాలి. తెలుసా యేసుప్రభు ఎంతమంది సంపాదించుకున్నాడమ్మా? ప్రపంచంలో ఎక్కువ మంది జనాభా ఎవరినిమా ప్రశంసిస్తున్నారు ఈరోజు? అంటే సంపాదించాడా? మరి నువ్వు నేను ఎంతమంది సంపాదించాము? మనకిచ్చిన 100 మందిలో ఎంతమంది సంపాదించాము చెప్పు? ప్రార్థన చేయమంటున్నాడు. ఇలాంటి బైబిల్ ఎక్కడైనా ఉందా? ఇలాంటి పుస్తకం ఎక్కడైనా ఉందా? ఇలాంటి పుస్తకం కలిగిన మనం ఏం చేస్తున్నాం? చూడు ఏమంటున్నాడు చూడండి. రాజుల కోసం ఏమంటున్నాడండి తిమోతికి రాసినటువంటి పత్రిక ఏమండి 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, ముగిస్తాను ఇక. మనం సంపూర్ణ భక్తి ఏమండి, ఎలాంటి మాటలు చూడండి ఇవి. ప్రేమ అనే కత్తితో పొడసాలండి వాళ్ళను, డైరెక్ట్ కత్తితో కాదు. వాళ్ళ మనసులో ఉన్న పాపాన్ని, వాళ్ళ మనసులో ఉన్న సాతాన్ని ఏం చేయాలి తెలుసా? చంపాలి. వాళ్ళ అమాయకులు, వాళ్ళకి తెలీదు. వాళ్ళలో ఎవరు దూరారు? ఏడున్నారు మీరంతా? ఎవరిని చంపాలి మనం? మనకు విరోధి ఎవరు? మన హైందవ సోదరులు మన విరోధులా? ముస్లిం సోదరులు మన విరోధులా? ఏమండి మిగతా వాళ్ళు మనకు విరోధులా? ఎవడండి మనకు విరోధి బైబిల్ ప్రకారం? అపవాది విరోధి. వాడిని చంపు. ఎలా చంపాలి వాడిని? నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తే వాళ్ళలో ఉన్న సైతాన్ ఏమైపోతాడు? చస్తాడు. వారిలో ఉన్న సాతాన్ చావాలంటే నువ్వు చూపించాల్సింది ప్రేమ. యేసుక్రీస్తు షడ్రక్ రాజులో ఉన్న సాతాన్ను చంపాడు. ఎలా చంపాడు? ప్రేమతో. మరి నువ్వు నేను ఎలా చంపాలి? విజయ్ ప్రసాద్ రెడ్డి, అభిషేక్ బచ్చన్, ఏం పేరుమా, అభినయ్ దర్శన్, ఎలా ప్రేమతో. మిమ్మల్ని ఎట్ట యేసుప్రభు ప్రేమించాడు, నువ్వు కూడా నీ సహోదరులు ప్రేమించేంది. రాడు తీసుకొని పోతాను అంటున్నావు, కత్తి తీసుకొని పోతున్నావు, శూలం తీసుకొని పోతాను అంటున్నావు. బుర్ర ఉందా నీకేమన్నా?
ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకోబో. చూడు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సంపూర్ణ భక్తి, మాన్యతయు కలిగి నెమ్మదిగా నువ్వు బ్రతకాలని బాగా చెప్తున్నా వినండి. ఈరోజు ఈ ప్రసంగం చాలా మంది వినాల. నెమ్మది ఎవరు? నువ్వు నేను నెమ్మది కలిగి బ్రతకాలనా? అయితే నీకు ఒక చక్కటి విషయాన్ని చెప్తాను నేను అంటున్నాడు దేవుడు. నువ్వు నెమ్మది కలిగి బ్రతకాలి. రవిన్నా బాగా వినాలి మీరంతా. నెమ్మది కలిగి బ్రతకాలనా? బయట ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. నెమ్మది కలిగి బ్రతకాలనా? లైవ్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. నెమ్మది కలిగి బ్రతకాలనా? సుఖముగాను బ్రతుకు నిమిత్తం, నెమ్మదిగాను మాన్యత కలిగి సుఖముగా బ్రతుకు నిమిత్తం, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, మనుషులందరూ అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఏమా సుమతి? ఏం చేయాలా? మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారులందరి కొరకు ఏం చేయాలి మనం? విజ్ఞాపన. తండ్రి వాళ్ళందరినీ కాపాడినైనా, చైనా వాళ్ళని కాపాడు తండ్రి, చైనా వాళ్ళని రక్షించినైనా, రష్యా వాళ్ళని కాపాడినైనా, కోయిటోళ్ళని కాపాడినైనా. కోయిటోళ్ళు కాపాడకపోతే మనకు డీజిల్ పెట్రోల్ లేదు. డీజిల్ పెట్రోల్ కావాలంటే వాళ్ళు బాగుండాలా? నైనా నాకు రోజు కూరగాయలు తెస్తాను నాయన, ఆమెను కాపాడుతండ్రి. ఎందుకు? కూరగాయలు లేకపోతే చస్తావు, తిండి లేకపోతే చస్తాం. అందుకే రైతులందరూ బాగుండాలా. తండ్రి రైతులందరూ కాపాడుతండి, ఎందుకంటే వాళ్ళు పంట పండిస్తేనే కదా మనకు మంటలు తగ్గేది. బస్సు ఎక్కుతావు, తండ్రి డ్రైవర్ కోసం వేడుకుంటున్నాను తండ్రి అనాలి. ఎందుకు? ఆడు హిందూ, వాడు ముస్లిం, వాడు సిక్కు, వాడి కోసం నేను ఏంది వేడుకునేదాన్ని కూర్చున్నావు అనుకో, నా లోయలో వేసినాడు చచ్చావు. వాడు నిద్రపోయి తోలి డమానం చెట్టుకు గుద్దినాడు, ఏమైపోతావు వాడా? మరి నువ్వు సావకుండా బతుకుండాలంటే డ్రైవర్ బాగుండాలా. తండ్రి ఆ డ్రైవర్ని కాపాడినైనా ప్రభు పెట్టి వేడుకుంటున్నాను. ఆడు హిందువా, వాడు ముస్లిమా, వాడు సిక్కా, ముక్క, పక్క, ఈ కాదు మనకు కావాల్సింది. ఆడు బాగుంటేనే నువ్వు అడిగిపోతావు. సుష్మా బిడ్డను తీసుకో. ఏమండి? ఆడు బాగుంటేనే నువ్వు అడిగిపోతావు. నీ గమ్యస్థానానికి చేరుకోవాలంటే డ్రైవర్ బాగుండాలా. రైలు ఎక్కినావా? తండ్రి రైలు డ్రైవర్ని కాపాడు తండ్రి. ఆడు సిగ్నల్ మార్చేవండి సుమతి, ఆడు సిగ్నల్ మార్చేవండి. ఏం చేయాలా? ఇక్కడ మీకు సిగ్నల్ మారుస్తున్నాడు సైతాన్ గడు. స్వామి వీళ్ళకి సిగ్నల్ తప్పించకుండా జాగ్రత్తగా కాపాడుతండి, నేను నా పాడుతాను మీతో అని ఒకడు అంటాడు. ఒక చిట్ట అంటుంది, ఏడ మీద ఇమ్మడింది ఎట్లా అమ్మిద ముందు లేరు ఎవరు తమాన పడి ఉండు. ఒక అంటే పడి 2 ఫుల్ రాలిపోయినాయి. ఇటా అంటుంది. చర్చికి వచ్చిన మీకోసం వాక్యం బాగినాలు ప్రభాని స్టార్టింగ్లోనే ప్రార్థన చేస్తారు. చూసారు మీరు వినకపోతే ఏమైపోతారు? ఆ డ్రైవర్ గారు సరిగ్గా తోలకపోతే పరిస్థితి. సారీ డ్రైవర్ గారు సరిగ్గా బండి తోలకపోతే పరిస్థితి. మనం ఎక్కినాం, పైలట్ తూగినడుగు నిద్ర పరిస్థితి. స్వామి పైలట్ గారిని కాపాడండి. ఏమండి, మన సహోదరులు లేకుండా మనం బతకగలమా? వాళ్ళు పంటలు పండించాలా, కాయగూరలు తీసుకురావాలా? ఏమండి, ఈ ఫ్యాన్లు తయారు చేసేవాళ్ళు, ఈ లైట్లు తయారు చేసేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, ఏమండి వీళ్ళందరూ బాగుంటేనే కదా నీకు అన్నీ వచ్చి నీ దగ్గరికి చేరేది. కాబట్టి అందరి కోసం నువ్వు ప్రార్థన చేయి. నీ శత్రువు కోసం కూడా నేను ప్రార్థన ఎందుకు చేయమనంటే, ఒరే శత్రువు ఉంటేనే కదా నువ్వు మంచోడు అని తెలిసేది. యేసు ప్రభు మంచోడు అని ఎలా తెలిసింది? ఆయన కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు లేకుండా ఆయన ఈరోజు మంచోడు అయిందా? ఒరే నేను మంచోడు అవ్వడం కోసం, నా తండ్రి దగ్గర మెప్పు పొందడం కోసం ఒరే మీరు భలే సహాయం చేశారు తండ్రి, వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు తండ్రి వీళ్ళను అనడానికి అవకాశం వచ్చిందాడా? మిస్టర్ ప్రసాద్ రెడ్డి తమ్ముడు, ఎన్ని తెలుసా మీకు? వాడు తిడుతున్నాడు, రారా ఆడు తిడుతున్నారా బాబు నువ్వు గొప్పడు. ఇది ఆడు కొడుతున్నారా బాబు నువ్వు గొప్పడు. యేసు గొప్పడు ఎలా అయ్యాడు మీరు చెప్పండి నాకు? కొట్టించుకోవడం వల్ల, తిట్టించుకోవడం వల్ల, చావడం వల్ల ఏమైనాడు? మరి నువ్వు చావా, తిట్టించుకోవా, కొట్టించుకో దేవుని కోసమే కదా. ఏం మందు దాకా ఏమైనా కొడుచుకుంటావు నువ్వేమన్నా?
ఏమన్నా ఆడపిల్లలను ఏమన్నా అత్యాచారం చేసి ఏమన్నా కొట్టించుకుంటున్నావా? తప్పుడు పనులు ఏదైనా చేసి ఏమన్నా కొట్టించుకున్నావు? దేవుని కోసమే కదా మీరందరూ. కొట్టించుకోండి, తిట్టించుకోండి, చావండి, పరలోకం పోతారు. ఇంత గొప్ప అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు మీరు? ఎందుకు రచ్చారంబోలా చేస్తున్నారు? ఏమన్నా సైతాన్ ఏమన్నా దూరిందే? ఓకే, సైతాన్ నాకు దూరొచ్చు, మీకు దూరొచ్చులే, కానీ మనం ఏం చేయాలా? ఇప్పుడు పేతుర్లోకి దూరలా సైతాన్? మీలో కూడా దూరొచ్చు. మీరేం అతిథులా సాతానుకు? ఈ ప్రపంచంలో ఎవడు అతిథుడు? ఒక యేసుప్రభు తప్ప అందరిలో దూరింది కదా. మీలో ఏమన్నా దూరిందేమో, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నా ప్రసంగం వల్ల నా మీద ఏదో కొత్త కొత్త ప్రసంగాలు చేసి మళ్ళీ యూట్యూబ్లో పెట్టకుండా. నేను చెప్పిన ప్రసంగం కరెక్ట్గా ఉందో లేదో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఓకే, ప్రార్థన చేయమంటున్నాడు. అందరి కోసం ప్రార్థన చేయి. వాళ్ళు నీకు మేలు చేస్తున్నారు కదా. హైందవ సోదరులు పంటలు పండిలేదా? ఆ పంటలు మనం తినడం లేదా? ముస్లిం సోదరులు ఏమండి, నిన్న రంజాన్కి ఒక సహోదరి నాకు మంచి బిర్యానీ తీసుకొచ్చింది, మహాతల్లి. ఏమండి, అక్కడ ఆమె కులాన్ని మతాన్ని చూసిందా, ప్రేమను చూసిందా? చెప్పండి. ప్రేమ ఉండాలండి అలా. దయచేసి మనమందరం ప్రేమతో బతుకుదాం, ప్రేమతో ఉండిపోదాం. అవకాశాలు ఇవన్నీ మిమ్మల్ని తిట్టేదానికి ఎవరైనా వచ్చినారంటే సంతోషించండి. దేవుని కోసం. మీ ఏదో మనం కోతి పనులు చేసి తిట్టించుకోవడం కాదు, మనం ఏదో చెత్త పనులు చేసి తిట్టించుకోవడం అది నీకు సంబంధించినటివి. దేవుని కోసం తిట్టించుకోవాలా, దేవుని కోసం కొట్టించుకోవాలా, దేవుని కోసం అవసరమైతే చావాలా. చంపడం గొప్ప కాదు, చావడం గొప్ప. అదే యేసుక్రీస్తు వారు చేసి గొప్పడైనాడు. ఆయన తదనంతరం ఒక స్టెఫెను అయితేమి, ఒక పేతురు అయితేమి, ఒక యాకోబు అయితేమి, ఒక యోహాను పద్మాతో దీపంలో పరవాసి అయిపోయాడు. యోహాను ఖడ్గంతో నరకబడ్డాడు. పేతురు తలకిందులు చేసి కొట్టారు. పౌలు గారిని ఇంక చెప్పాల్సిన పనిలే, దెబ్బలు అన్నీ. అందరినీ సంపాదించుకున్నట్టుకో నేను అందరి వాడినైతేనే, నన్ను కొట్టారు రండ్రు అన్నాడా? బా, ఇలాంటి క్రైస్తవ్యంలో ఉంటున్న మనం, ఇంత గొప్ప క్రైస్తవ్యంలో ఉంటున్నటువంటి మనం, ఇదేంటండి చిల్లర చేష్టలు? ఇదేంటి రాడ్లు పెట్టుకొని తిరుగుతున్నాను, కత్తులు పెట్టుకొని తిరుగుతున్నాను? కత్తులు పెట్టుకొని తిరగడానికి మనం కత్తులు కాంతాయి కాదు. ముందు జీవితానికి మనం నీళ్లు వదిలేసాం, బాప్తిసం ద్వారా చచ్చాం. ఇంకా బ్రతకాల్సింది క్రీస్తులా. బ్రతుకుతారని ఆశిస్తూ నా సహోదరులు ఈ మాటలను, ఒక సహోదరుడు, నా తమ్ముడు, నా అన్నో నాకు చెప్పి నన్ను మేల్కొల్పినాడు, నన్ను బాగుపరచాలనుకున్నాడు అని మంచి మనసుతో స్వీకరిస్తే మీకు వందనాలు. అలా స్వీకరించకుండా నా కోసం మళ్ళీ ఏదో వీడియోలు పెట్టి నన్ను ఏదో వచ్చినా కూడా మీకు వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఇంతవరకు మంచి సంగతులు మేము వినడానికి నీ మహాజ్ఞాన గ్రంథం నుండి ఎన్నో మంచి మంచి సంగతులు నువ్వు మాకు చూపించావు. నేను నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తెలియజేసుకుంటున్నావు. మా సహోదరులు మరి తెలుసో తెలియకో ఏదో మాట్లాడారు తండ్రి, నీ చిత్తమైతే వాళ్ళని క్షమించండి, వాళ్ళని రక్షించండి. వాళ్ళు తిరిగి మరలా ప్రేమతో బ్రతకడానికి మా సహోదరుల పట్ల తండ్రి చక్కగా ప్రేమ కలిగి జీవించడానికి సహాయం చేయడండి తండ్రి. మమ్మల్ని దూషిస్తున్న వారి కోసం, మమ్మల్ని హింసిస్తున్న వారి కోసం, మా ప్రాణాలు తీయాలనుకుంటున్న వారి కోసం మేము ప్రార్థన చేస్తాను తండ్రి. నీ చిత్తమైతే వాళ్ళందరినీ కాపాడండి, రక్షించండి. వాళ్ళందరూ అలాంటిది మంచిది కాదని, యేసుక్రీస్తులాగా అవసరమైతే ప్రాణం పెట్టాలని, ఇతరులు ప్రాణాలు తీయకూడదని, ఇతరులకు హాని కలిగించకూడదని వాళ్ళు తండ్రి తెలుసుకొని మారు మనసు పొంది మీ మార్గంలో నడుచుకునేదానికి మా సహోదరులందరికీ సహాయం చేయమని వేడుకుంటూ, ఇదిగో తండ్రి మా సహోదరులు ఈ మధ్య ఏవేవో మాట్లాడుతున్నారు, ఏవేవో చేస్తున్నారు. అయితే తండ్రి అలాంటివన్నీ కూడా సరైనటివి కాదని నీ పిల్లలు తెలుసుకోవాలి, వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోవాలి తండ్రి. మేము కూడా పరీక్షించుకొని మంచి మార్గం ఏదో ముందుకు తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి తండ్రి ఇంకా జ్ఞానమును, బుద్ధిని, తెలివిని ప్రసాదించమని, మా సహోదరులందరినీ దీవించి ఆశీర్వదించమని, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కాపాడి మీ సన్ని తోడుగా ఉంచమని వేడుకుంటూ కోరుకుంటూ వెళుతున్న పిల్లలతోనూ మాతోనూ ఉండమని యేసుక్రీస్తు వారు ఉన్నతమైన నామంలో ప్రార్థన అడుగుచు, ముఖ్యంగానైనా ప్రవీణ్ పగడాల సహోదరుడు మరి మరణించాడు. మరి వాళ్ళ కుటుంబం కోసం వేడుకుంటున్నాం తండ్రి. మేము
ఆ కుటుంబం తండ్రి ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. మీ చిత్తమైతేనైనా ప్రవీణ్ అన్న లేని లోటును ఆ కుటుంబానికి తీర్చమని, ఆయురారోగ్యాలతో నెమ్మది కలిగి సుఖ సంతోషాలతో సమాధానంతో ప్రవీణ్ అన్న కుటుంబం చక్కగా బ్రతకడానికి వాళ్ళకి సహాయం చేయమని వేడుకుంటూ, సమస్తమైన ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.